నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది మన అందరి ఫేవరెట్ మామిడికాయ పప్పు రెసిపీ అనమాట. ఇది చాలా కమ్మగా, సూపర్ టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను క్లియర్గా చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. ఈ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా నేను ఇక్కడ పప్పు కోసం ఒక 2 పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను అనమాట. వీటిని మంచిగా మనం ఒకసారి కడిగేసుకొని ఇలా పై పొట్టు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసుకొని ఇలా పీలర్ సహాయంతో నేను ఇక్కడ పీల్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకున్నాక వీటిని మంచిగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. లోపల ఈ జీడి అయితే ఏదైతే ఉంటుందో ఇది కూడా మనము పప్పులకు వేసుకోవడం వల్ల మంచి పుల్లటి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఇదంతా కూడా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ పప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1.5 కప్ అంత కందిపప్పు నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక కుక్కర్లోకి. ఇందులోకి కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా ఒకసారి వాష్ చేసుకొని తీసుకుందాం కందిపప్పుని. ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ మనం డ్రైన్ చేసేసుకున్నాక ఇందులోకి మనము పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ అంత కారం కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 5 నుండి 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా రెబ్బల్లాగా కట్ చేసి వేసుకున్నాను. బాగుంటుంది పప్పులోకి. ఇలా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేసేసుకుంటున్నాను. సూపర్ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది మనము పప్పులోకి కరివేపాకు వేయడం వల్ల. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. మనకు పప్పు అనేది పొంగకుండా ఉంటుంది విజిల్ వచ్చేటప్పుడు. ఇలా ఆయిల్ పోసేసుకున్నాక ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనము పప్పును ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు పప్పు అయితే మంచిగా ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా పప్పు అయితే సరిగ్గా ఉడికిపోయింది మెత్తగా. ఇలా ఒకసారి మంచిగా గంటతోని మ్యాష్ చేసుకుంటే కనుక మనకు స్మూత్గా పప్పు మెదిగిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. అలాగే మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను ఇక్కడ పప్పు కొంచెం గట్టిగానే చేస్తున్నానండి. మీకు పలుచగా కావాలంటే వాటర్ ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులోకి మనం పోపు వేసేసుకుందాము. చాలా సింపుల్గా చూపించేస్తాను చూడండి. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పోపు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నేను ఇక్కడ ఒక ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇందులోకి ఇంకో పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొన్ని కరివేపాకులు కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా మంచిగా ఒకసారి ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ కారం వేస్తున్నాను. ఇలా కారం అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కారం ఇప్పుడు వేయడం వల్ల, పోపులో వేయడం వల్ల ఇది మనం పప్పులో యాడ్ చేసినప్పుడు మంచి కలర్ఫుల్గా మారుతుంది అనమాట. పప్పు చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీ, చాలా కమ్మగా మనకు మామిడికాయ పప్పు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా మనకు రెడీ ఉంది. వేడిగా సర్వ్ చేసి చూపించేస్తాను. చూసారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో అసలు. తప్పకుండా ఈ సీజన్ ఎండ్ అయ్యేలోపే నేను చూపించే విధంగా ఈ మామిడికాయ పప్పు చేసి పెట్టండి. మీ ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ పప్పుకి మాత్రం ఫ్యాన్ అయిపోతారనమాట, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.